ఇదైతే మూడో రోజు. మేము మార్నింగ్ 5కి లేచేసాము. రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 5:40 అయిపోయింది. నిన్న ఏ కార్ అయితే మేము బుక్ చేసుకున్నామో ఈరోజు కూడా అదే కార్ అనమాట. అంటే మాకు ఆయన డ్రైవర్ లాగే కాదు, ఒక గైడ్లా కూడా అన్నీ బాగా చెప్తున్నాడు. సో ఇంకా వేరే ఎందుకులే అని చెప్పి ఆయన్నే మాట్లాడేసుకున్నాము. ముందు వీడియోలో చెప్పే కదా, మేము 2 డేస్ ఏసీలో 2 డేస్ నాన్ ఏసీలో అని. ఇందులో డి బ్లాక్లో వచ్చేసి నాన్ ఏసీ అనమాట ఇక్కడ ఇచ్చారు. ఏసీ కన్నా ఇదే బాగుంది. కాకపోతే బయటికి వెళ్ళేది మాత్రం కొంచెం బాగా లాంగ్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు సప్తశృంగి దేవి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం కొండ మీద ఉంది. అక్కడికి ఇప్పుడు 5:40 అయింది కదా, అక్కడికి వెళ్ళేసరికి 10 అవుతుందని చెప్పాడు. ఈరోజు ప్లాన్ అయితే అదే, సప్తశృంగి ఆలయం అండ్ నాసిక్, తర్వాత త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. నాసిక్కి దగ్గరే అనమాట. కాకపోతే షిరిడి నుంచి లాంగ్ కాబట్టి ఆయన 5కి బయలుదేరిపోదాము, ఈవినింగ్ 7 కల్లా వచ్చేస్తాము అని చెప్పాడు. సో ఆయనకు తెలుసు కదా ఇక్కడ తిరిగేవాడే కాబట్టి మేము అనుకున్నాము 5కే లేచేద్దాము, తొందరగానే వచ్చేస్తాం, 7కి అయింది. నిన్న నైట్ కూడా బాగా లేట్ అయిపోయింది, త్వరగా పడుకోలేకపోయాము. ప్లస్ అదిగాక వర్షం పడింది సగం దారికి వచ్చాక. ఇంకా ఆయన స్లోగా రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది. 11 కల్లా వచ్చామన్నమాట. సో అందుకే 5కి మేము అలారం పెట్టుకొని ఇంకా అట్లా లేచేసాము. లేవడానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నా ఇంకా మనం ఇంకా ఇంత దూరం వచ్చినప్పుడు విజిట్ చేయాలి కదా అనేసి. కానీ ఆయన మేము రెడీ అయ్యి ఫోన్ చేసిన తర్వాత ఆయన, నేను ఇప్పుడే లేచాను, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పాడు. షిరిడి నుంచి సప్తశృంగి వెళ్ళే దారిలో మాత్రం లొకేషన్స్ అదిరిపోయాయి. కొండ కదా, దూరం నుంచి కొండలు బాగా కనిపిస్తా, ఆ వెదర్కి అక్కడున్న వాతావరణం మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ రూట్లో మాత్రం తినడానికి అసలు ఏం దొరకదు. మాకే ఒక 2-3 అవర్స్ తర్వాత ఏదో కనిపించింది చిన్న హోటల్ లాంటిది. అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేసినట్టున్నారు, కొత్తగా ఉంది కొంచెం. అక్కడైతే దోశ 100 రూపాయలు. ఎక్కడైనా అంతేలే, ఇక్కడ మన సైడు అవన్నీ ఇక్కడ రేట్ అయితే ఎక్కువే మన సైడ్ అన్నీ. ఇక్కడ వాళ్ళకి మాత్రం వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నాయి. అంటే వాళ్ళకి చాలా తక్కువ ఇక్కడ రేట్లు. పాలు కూడా ఇక్కడ 30 రూపీస్ అంట లీటర్ వచ్చేసి. అదిగోండి దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు, వాటి దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ వీడియో మొత్తం ఈ రోడ్లు, ఈ కొండలు, ఈ చెట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. నాకు కానీ మా ఆయనకు కానీ ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మెయిన్లీ నేను ఇంత పెట్టుకోవడం కూడా ఇవన్నీ నాకు గుర్తుంటాయని, ఒక మెమొరీ లాగా మా ఇద్దరికి. అలాగే ఇంతకు ముందు కూడా మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. చాలా అంటే మరీ చాలా కాదులేండి, కొన్ని హార్స్లీ హిల్స్ కానీ, అరకు కానీ, ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము చాలా మిస్ అయిపోయామన్నమాట. ఇలా కనిపిస్తుంది, మేము అప్పటికప్పుడు ఆస్వాదిస్తాము. కానీ మేము అప్పుడు మాకు అంత ఐడియా లేదు, క్యాప్చర్ చేసుకోవాలని కానీ, వీడియో తీసుకోవాలని కానీ, ఇవన్నీ మిస్ అయిపోయాము. తర్వాత ఆలోచించుకున్నాము, ఇవన్నీ అప్పుడు తీసుకుంటే బాగుండేది వీడియో కానీ, ఎట్లా ఏమన్నా గుర్తుంటాయి. సో ఇప్పటి నుంచి అయినా మేము ఇంకెక్కడికైనా వెళ్తే ఇలా వీడియోస్ తీసుకోవడం, గుర్తుగా ఉంచుకోవడం, తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఒక మెమొరీ ఉంటుంది కదా, చూసుకోవచ్చు. మేము ఇంతకుముందు మోబీదేవి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్తే హంసలదేవి బీచ్కి వెళ్ళే దారిలో చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంత లేదు, మొత్తం పొల్యూట్ అయిపోయింది. సో మనకి ఏదైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి మేము ఇంకా ఇప్పుడు ఈ సాహసం అయితే చేస్తున్నాం అనమాట. వీడియోస్ తీసుకొని ఇందులో పెట్టుకుంటే కొంచెం ఉంటుంది, మాకు చూసుకోవడానికైనా అన్నట్టుగా తీసుకుంటున్నాము. పైగా మా బాబు కూడా రేపు మనమంతా ఇక్కడికి వెళ్ళామా, మనం నిజంగానే ఇక్కడికి వెళ్ళామా అని వాడు మనల్ని అడుగుతుంటే ఇది బాగుంటుంది కదా అన్నట్టుగా ఈ ఐడియా వచ్చిందనమాట. అందుకే మొత్తం నేను చాలా దగ్గరగా అన్నట్టుగా బాగా ఎక్స్పీరియన్స్ అవుతా, చాలా ఇష్టంగా తీసుకున్నాము ఈ వీడియోస్ మాత్రం మేము.
టెంపుల్ వీడియో మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది బాగా లెంగ్త్ అయిపోయింది, అది కూడా ఇంకా కొంచెం ఉంది. సో అందుకని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ ఇక్కడ ఈ సీనరీస్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సప్తశృంగి ఆలయం అంటే మనకి ఆంధ్రాలో ఎలా ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి అలాగే ఇక్కడ మహారాష్ట్రలో ఏడుకొండలు అంటే అమ్మవారు అనమాట. 7 కొండలు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. ఈ అమ్మవారు స్వయంభూ అంట. సతీదేవి మరణం తర్వాత శివుడు ఆమె శరీరాన్ని మోసుకెళ్ళినప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడని అంటారు కదా. అప్పుడు భారత ఉపఖండం మొత్తం లేదా వివిధ ప్రదేశాల్లో ఒక్కొక్క భాగం పడిందంట. ఈ కొండ మీద అమ్మవారి కుడి చేయి పడిపోయిందంట. ఇది శక్తిపీఠాలలో కూడా ఒకటి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అమ్మవారికి 18 చేతులు, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఆయుధం అనమాట. వేరు ఆయుధాలు ఉంటాయి 18 చేతులకి. ఇక్కడ ఈ కారతను అయితే ఒకటి చెప్పారు. ఇంతకుముందు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి కొంతమంది వచ్చారంట బస్సులో. దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు ఆ బస్సు అతను అదుపు తప్పి పక్కకి పడిపోయేదంట బస్సు. అయితే బస్ పడే సమయంలో ఒక ఆవిడైతే దూకేసిందంట. ఆవిడ వరకు చనిపోయారంట. మిగతా అంతా బాగానే ఉందంట, బస్కి ఏం కాలేదు. బస్సులో ఎంతమంది ఉన్నారు అంతమంది సేఫ్గానే ఉన్నారు. పాపం ఆవిడ ఒక్కటే చనిపోయారంట. ఇది కూడా ఒక అమ్మవారి అద్భుతం లాగా చెప్పుకుంటారు, ఏం కాలేదు కాబట్టి బస్సులో వాళ్ళకి. ఈ ఆలయంలో అయితే శ్రీరామనవమి నాడు పండుగ ప్రారంభమవుతుందంట. చైత్ర పూర్ణిమ నాడు ముగుస్తుందంట. అదే పెద్ద పండుగ అంట ఇక్కడ మెయిన్లీ. అప్పుడు జనాలు బాగా ఫుల్గా రష్గా ఉంటారంట. ఆ పక్కన ప్రహరీ గోడలాగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి. అవి ఇంతకుముందు బస్ పడిపోయిందని చెప్పాను కదా, ఆ బస్ పడిపోయినప్పుడు అవి లేవంట. ఆ బస్సు ఎప్పుడైతే అలా జరిగిందో అప్పటి నుంచి అలా పెట్టారంట.
వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నామని చెప్పేసి కార్ అతను అయితే ముందర వాటర్ ఫాల్ ఉంది, తీసుకునే పని అయితే తీసుకోండి, చిన్న వాటర్ ఫాలు, నేను కార్ స్లో చేస్తాను అని చెప్తున్నాడు. కనిపిస్తున్నాయి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే, ఇది కొంచెం పెద్దది వాటి మీద. దీనికన్నా ఇంకా పెద్దది వెనకాల ఉంది, అదైతే అక్కడికి వెళ్ళి ఒక స్పాట్ లాగా ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి ఫొటోస్ అలా తీసుకునేదానికి. అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ ఎండ చాలా ఉంది, పైగా మనం ఇంకా ఇక్కడికే వెళ్ళలేదు, ఇంకా నాసిక్కి త్రయంబకేశ్వర్కి వెళ్ళాలి, బాగా లేట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి ఇప్పటికే 10 అవుతుంది, ఇంకా అవ్వలేదులే, 9:30 అలా అయింది. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది వెహికల్కి. ఫైనల్గా అయితే కొండపైకి వచ్చేసాము, అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట టికెట్ తీసుకొని.